హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి ముక్కలు. తక్కువ టైంలోనే ఎంతో రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు ఈ రెసిపీని ఇన్స్టెంట్గా 3 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేడి రైస్లోకి తిన్నారంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూసారంటే ఇంట్లో ఎప్పుడు దోసకాయలు ఉన్నా సరే మళ్ళీ ఇదే విధంగా ట్రై చేసుకునేంతలాగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అయితే లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా పెద్ద సైజున్న ఒక దోసకాయని తీసుకోండి. ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదండి, పొట్టుంచే కట్ చేసుకోండి. కొంచెం బారుగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 టీ స్పూన్ల కారంని తీసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆవపిండి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి, పొట్టు తీసిన 8 నుంచి 10 వరకు వెల్లుల్లిని తీసుకోండి. ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ మొత్తం మిక్స్ చేయండి. ఈజీగా ఉండడం కోసం చిన్న సైజు సన్నని వెల్లుల్లిని తీసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, క్రష్ చేసుకున్న 5 వెల్లుల్లి వేసి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారంలోకి ఈ పోపు వేసి 10 సెకండ్స్ మూత పెట్టండి. తాలింపు అనేది వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి, అప్పుడే ఆ కారం అనేది తాలింపులో కుక్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలపండి. ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. 1 అవర్ తర్వాత సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టి దోసకాయలోని వాటర్ అంతా ఊరి చట్నీ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి 3-4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ. వీలైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.